ఏమా సీరియస్ రాలేదా అని అంటే ఇంకా రాలేదు సార్ అందవే అని చెప్పని అన్నారు. అలాగే మనకి డాక్టర్ రమేష్ అతను కూడా నాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్లు అయ్యారు. ఇలా ఇలా మేము వింటూ ఉంటే మాకు మీరు ఇచ్చే అవార్డులు కానీ లేకపోతే రివార్డు ఇవన్నీ ఏమి మాకు అవసరం లేదనిపిస్తుంది. ఆహా నేను చదువు చెప్పిన స్టూడెంట్ ఇంత పెద్దవాడయ్యాడా, ఓ నాకు చాలా ఆనందంగా, మాకు ఎందుకంటే ఎక్కువే కావాలి, మాకు ఇదే చాలు అని చెప్పనేటటువంటి ఆనందాన్ని మాకు పొందుతూ ఉంటాం. మేము మా టీచర్లకు కావాల్సింది ఏమిటంటే అదే, ఓ నా నేను చదువు చెప్పిన పిల్లవాడు ఎంత అయ్యాడా, ఈ లెవెల్లో ఉన్నాడా, వీడు వచ్చాడు మొన్న వచ్చి సార్ ఏం చేస్తున్నారా బాబు అంటే, సార్ నేను ముదిమండ మండలంలో పంచాయతీగా ఏం చేస్తారు సార్ అని అనగానే నాకు వాడి ముందు బయటపడలేదు కానీ నేను ఎంత పొంగిపోయానంటే అంత పొంగిపోయా. ఓ వీడు ఈడిగయ్యాడా అని చెప్పని ఇట్లుండేవాడు. తర్వాత పక్కన వాడు కిరణ్ వాడు కూడా ఇట్లుండేవాడు. వాడు ఏం చేశాడు, ఏం చేస్తున్నారా బాబు అంటే నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ సార్ అన్నాడు. అనగానే ఇంకా పోయిపోయా, ప్రొఫెసర్ స్థాయికి పోయావా అని చెప్పని. అలాగే ఎస్బీఐటీలో కనకారావు అని చెప్పని మరి మీకు గుర్తు సీటీలో జూనియర్గా కనకారావు ఉండేవాడు. వాడు కూడా అక్కడ పిహెచ్డీ చేసి లెక్చరర్ చేస్తాం. ఇంకా చాలా మంది పిల్లలు వాడిలో చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా మంది నాకు కలిసి సార్ సార్ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అలా ఎదిగాం ఇలా ఎదిగాం అని చెప్పానంటుంటే వాడు చెప్తా ఉంటే మా మనసుకి ఎక్కడ లేని ఆనందం మామూలుగా ఉండదు. ఈ ఆనందంతో మేము బాగా పొంగిపోయి చెప్పుకుంటా ఉంటాం. మేము ఇప్పుడు నవ్వేడేస్లో చెప్పి పిల్లలకి హై స్కూల్లో పొద్దుటూరు హై స్కూల్లో పనిచేస్తా ఉన్నాను నేను. ఆ స్కూల్ పిల్లలకు కూడా నేను చెప్తా ఉంటా, అరే మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇలా ఎదిగారా అలా ఎదిగారా, మీరు కూడా అలా ఉండాలరా, మీరు చదువుకోవాలరా, చక్కగా కష్టపడితే ఫలితం ఎక్కడికి పోదు, చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు. ఆ పిల్లలు మమ్మల్ని కలిసి ఇలా చెప్తా ఉంటే ఒక్కోసారి టీచర్స్ డే రోజు మా ఫోన్ అంతా మెసేజ్లతో నిండిపోతాడు. సార్ టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే అని చెప్పని. అంటే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైతే బాగుపడతాడో అంటే ఏ స్టూడెంట్ అయితే బాగుపడతాడో ఆ స్టూడెంట్ టీచర్ని మర్చిపోడు. నవ్వు ఎందుకు అని అంటే ఫలానా సార్ చేయబట్టి, లేకపోతే ఫలానా మీరందరూ కూడా ఒక చూడగానే ఒక ఇన్స్టిట్యూట్ గుర్తవుతుంది. సార్ సార్ మీ దగ్గర బ్లిప్ పెన్ ఉందా సార్, వాము అది ఉంటే చెప్పండి సార్, మీరు ఎలా ఇప్పుడు ఇక్కడికి చెప్పండి రాగానే అన్నారు. అంటే లేదు కదా ఇప్పుడు తెచ్చిన పెట్టండి, ఎందుకంటే మరి మీరు నాకు పెడతారా, ఓకే ఓకే లేదా సార్ అని 2 పెన్లు కూడా చెక్ చేశాడు మా అయ్య గారు. లేదు కదా అమ్మాయి, లేదు సార్ పర్లే కూర్చోండి సార్ అని చెప్పాలన్నారు. అంటే నా విషయం ఏమన్నదంటే మొన్న సార్ నేను చెప్పే పిల్లలైతే ఎంత చెప్పినా ఇంటర్లేదు సార్, మీ ఆపరేషన్ గుర్తొచ్చింది సార్ నాకు, నేను ఆపరేషన్ చేస్తే ఎవరు మాట్లాడలేదు సార్ అంటే, లేదులేమా నిమ్మలంగా గడపైన తీసుకొని పెట్టి నిమ్మలంగా పెట్టి మరి జాగ్రత్త 6 రోజులు వేరు 7 రోజులు వేరు ఆయా ఎవరు మాట్లాడలేదు నేను బయటలు వస్తాయి, మరి జాగ్రత్త అమ్మ జాగ్రత్త డీల్ చేసి పిల్లలతో ఓకే ఓకే అంటే మేము ఆయా ఏం చేసినా సరే మీ బాగా కోర్ చేసేదే తప్ప మేము మీ మీద ఏ టీచర్ కూడా ఏ పిల్లవాడి మీద కూడా కక్ష ఉండదండి, వేరే ఉద్దేశం ఉండదు. ఇంకా జనరల్గా ఒక మీరు అనుకోవచ్చు సార్ మేము ఎంతమంది అంటే మీరు ఒక శ్రీలత గురించి చెప్పారే సార్, ఒక రమేష్ గురించి చెప్పారే సార్ అని చెప్పి అనుకోవచ్చు. ప్రతి టీచర్లో కూడా ఒక స్వార్థం ఉంటుందండి. ఏంటంటే అది అది తెలియకుండా చేస్తుంది. ఆ స్వార్థం ఏంటి అని అంటే బాగా చదివే పిల్లలంటే టీచర్ ఇష్టపడతారు. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎవరైనా సరే ఏ టీచర్ అయినా సరే బాగా చదివేవాడు, బాగా అల్లరి చేసేవాడు కూడా వాడు మనం ఎక్కడ రాలే, వాడు మామూలు బాగా చేయాలి అంతేనా, నమ్మకాలు చేసేవాడు మామూలు బాగా కాదు. అలాగే బాగా చదివే పిల్లలన్నా కానీ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. వీడేమో కూర్చోబెట్టాక లైక్ చేస్తారు, ఏదైనా చదువుకుంటున్నారు కాబట్టి లైక్ చేస్తారు. ఓకే ఓకే కొంతమంది తరచు కలిసే వాళ్ళని గుర్తుంచుకుంటున్నాం, తరచు కలవడం అనేది మర్చిపోయాను. కారణం ఏంటంటే ఈ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను
స్టిల్ అయిపోయేంత వరకు కూడా ఆ అమ్మాయి నాకు గుర్తే ఉండదు. ఎందుకు అని అంటే నాకు అది బాగా నా మనసు ఇన్స్పైర్ వచ్చింది అనమాట. మరి ఇంతుందా అమ్మాయికి చదువుకోవాలి, చదువు మీద ఉన్నటువంటి ఆ ఆపేక్షని చూస్తే నేను రోల్ మోడల్గా చెప్తా ఉంటా క్లాసులలో, అరే అమ్మాయి ఇట్లా ఉందిరా అని చెప్పాలి. అలాగే అలా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి అని ఆశిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. తర్వాత మీరందరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు, ఈ నేల తర్వాత కలుసుకున్నాం. మేము ఈ ఫేస్ కట్లు గుర్తుపెట్టి మీరు పరిచయం చేసుకుంటారు కాబట్టి అప్పుడు మేము మాకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ పరిచయ కార్యక్రమాల్లో అందరికీ దగ్గరగా పిల్లలు ఉన్నారు అనుకుంటా. మరి నేల తర్వాత మీరు తెలిసారు, అందరు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు, ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు కూడా తొందరలో మోక్షం కలగబోతా ఉంది. మరి మన దామోదరుడు వాడు ఇందు వెళ్ళడు అందులేడని కమలత్తం వాడు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా కానీ ఏదిరా అంటే బస్సులు కనపడతాడు, ఒకడు ఎల్ఐసీలు కనపడతాడు, ఒకడు కనపడతాడు. ఎవరు చూసినా నువ్వేనాడు, ఇది నేనే చేస్తాను గురువు గారు అంటాడు, అది నేనే చేస్తాను గురువు గారు అంటాడు. వాడు మొత్తానికి కమ్మ తిరుగుతూ ఉంటాడు. సరే, అయితే పిల్లలు మీరు ఈరోజు కంప్లీట్గా బాగా ఎంజాయ్ చేయండి. ఈ ఇట్లాంటి రోజు మళ్ళీ మీకు రాదు. అన్నీ మర్చిపోయి మన స్థాయిని మర్చిపోయి కంప్లీట్గా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటా ఒక రోజుల్లా ఆనందంగా గడిపితే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పిల్లలు, మీకు నేను పిల్లలనే సంబోధిస్తాను. మొత్తం మీద మిమ్మల్ని ఎవరిని కూడా పెద్దవాళ్ళు అని చెప్పాను అన్నాను. ఒక ఆయన ఇందాక వచ్చాడు, సార్ నేను రియల్ ఎస్టేట్ చేస్తానని ఏడు కాబట్టి ఏరా అబ్బాయి బాగురావా అన్న. బయట అయితే ఏరా అబ్బాయి నన్ను అందరు ఎందుకంటే గుర్తుపట్టకపోతే ఇప్పుడేమంటారు బా, ఒక్క టీచర్కి ఏముండదండి అధికారం. ఎంత పెద్దోడైనా సరే ఏరా సంపాదించేటటువంటి అధికారం ఒక్క టీచర్కే ఉంటుంది, ఎవరికి ఉండదు. టీచర్ని మాత్రమే మీరు ఏరా అని సంబోధించినా కానీ ఏ మాట మీరు కూడా ఆప్యాయంగా మా సార్ నన్ను ఏరా సంబోధించుడు అని చెప్పని చాలా ఆనందపడతారు. కానీ మిగతా వాడు ఏరా అంటే పంట రావుతారు, చాలా పడతారు. అయితే చూసారా? అయితే పిల్లలు సరే, మీరు ఎంత ఎదిగినా కానీ ఎంత ఏ స్థాయికి వచ్చినా కానీ మీరంతా కూడా మంచి స్థాయిలలో ఉన్నారు. కొంతమంది తెలుసుకున్న నేను అందరూ కూడా మంచి స్థాయిలలో ఉన్నారు. అయితే నేను చెప్పడం అని కాదు, కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని, మనం ఎంత ఎదిగినా కానీ గురువుని ఎలా అయితే లైక్ చేస్తున్నారో మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే మాత్రానికి మర్చిపోదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎదిగినా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అలాగే అమ్మాయిలు అంటారు మా తల్లిదండ్రులు అత్తమావ సంగతి ఏం సార్, అబ్బాయిలు అంటారు మా తల్లిదండ్రులు మా అత్తమావ సంగతి ఏం సార్. అంటే ఇక్కడ అత్తమామలు, అక్కడ తల్లిదండ్రులు, ఇద్దరికి ఉభయరికి కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ సీన్ నుంచి తప్పుకోవాలి. ఆ సీన్ నుంచి తప్పుకుంటే ఆటోమేటిక్గా కోపం తగ్గిపోదండి. ఆ తర్వాత మళ్ళీ మనకి కోపం సెట్ అయిన తర్వాత వచ్చి వాళ్ళతోటి మనం మాట్లాడవచ్చు. ఈ నలుగురు మాత్రమే, అంటే గురువుల తర్వాత ఈ నలుగురు మాత్రమే మనం బాగా కోరుకుంటారండి. మిగతా వాళ్ళు ఎవరు కోరుకోరు. అమ్మ నాన్న అత్త మామ వీళ్ళు మాత్రమే స్వార్థం లేకుండా మనం బాగా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ నలుగురిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మంది. నాది ఎందుకన్నా అంటే చూసారా, అలవాట్లో పొరపాటుగా నాది అని వచ్చింది. నాకు ఎన్ని పనులు ఉన్నా సరే స్టిల్ ఇవాటికి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. నాన్నకి 92 సంవత్సరాలు, అమ్మకి 85 సంవత్సరాలు. ఇద్దరు కూడా మా ఊళ్ళోనే ఉంటారు. ఒక సర్వెంట్మెంట్గా ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా సరే మొత్తం పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి నేను అట్లీస్ట్ 11-12 ఆ ప్రాంతంలో వెళ్ళిపోయి సాయంత్రం 7 దాకా వాళ్ళ దగ్గర ఉండి వస్తారు. వాళ్ళకి కావాల్సిన మంచి చెడు నాకు వచ్చే ఆనందం. ఆ పొయ్యి వచ్చిన తర్వాత మా మిస్సెస్ అంటుంటది, మమ్మీ డాడీ కడిగి పోయినాక మగంలో ఎట్టి తిరుగుతుందో అంటే ఆవిడ ఎక్కిస్తూనే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక నా స్వవిషయానికి వస్తే నేను టీచర్, గవర్నమెంట్ టీచర్. 96లో మీ దగ్గర నేను గవర్నమెంట్లో సెలెక్ట్ అయినా. సత్యనారాయణ గారు అయితే ఇక్కడ మొత్తం కూర్చున్న బ్యాచ్ అంతా అదే. 96లో ఒక్క
కళ్ళు మిగలే. నాకు తెలిసి ఒక జితేందర్ రెడ్డి గారు మిగిలేడు అనుకున్నాం. ఇప్పుడు మేడం అడిగితే సత్యనారాయణ గారిని సీత గారు కూడా మిగిలారు సార్ అన్నది. ఎవరండి? సీతాకుమారి గారు. తర్వాత అక్కడి నుంచి నాకు మీరు చాలా మంది పిల్లలు మా మిస్సెస్ అంటా ఉంటుంది, నేను పెళ్లి చేసుకున్నప్పుడు 95లో పెళ్లి చేసుకున్నా. 95లో పెళ్లి చేసుకున్నప్పుడు నా పెళ్లికి మొత్తం పిల్లలు వాణి స్కూల్ పిల్లలతో వచ్చి ఒక్కొక్కళ్ళు ఇంతలో చాక్లెట్లు, ఒక చాక్లెట్ పెట్టి 2 చాక్లెట్లు పెట్టేసి ఇంతలో పొట్లం కట్టారు. ఇప్పు 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 అని అంటే నేను చేసిన అలా మామూలు ఆ వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఇప్పటికీ. నాకు 2 అమ్మాయిలు. ఆ 2 అమ్మాయిలు చూస్తున్నా వీళ్ళేనా మన వచ్చి గోల్ చేసింది వీళ్ళేనా అంటే వీళ్ళే అమ్మ గోల్ చేసింది అంటే గుర్తుపట్టకపోయారుగా అన్నది అని చెప్పానంటే మా చిన్నమ్మాయి. అయితే మా వైఫ్ కూడా టీచరు, తను పందిలపల్లిలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది. నేను పొద్దుటూరులో ఫిజికల్ సైన్స్, మీకు ఐఆర్ ఫిజికల్ సైన్స్ అని చెప్పా నా ఇంట్రెస్ట్ సబ్జెక్టు. ఇప్పుడు కూడా ఫిజికల్ సైన్స్ టీచర్గానే పనిచేస్తున్నా. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తూ ఉంది కరీంనగర్ ప్రతిభా కాలేజీలో, 2nd ఇయర్ ఎంబీబీఎస్. చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతూ ఉంది ఎంపీసీ. ఇది మా ఫ్యామిలీ. మీరు కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు ఈ స్కూల్ తరఫున ఈ ప్రోగ్రాం ప్లాన్ చేయగానే చాలా బాగుంది ఆ ప్రోగ్రామ్, అందరినీ గ్యాదర్ చేయండి, 99% గ్యాదర్ చేయండి అని చెప్పని మన హరి కానీ దామోదర్ కానీ మన కిరణ్ కానీ వీళ్ళందరూ వచ్చి కలిసి నా ముఖ్యంగా నాగలక్ష్మి వీళ్ళందరూ కలిసి చెప్పినప్పుడు ప్లాన్ చేయండి అమ్మా మంచిగా ఉంటుంది అది అని చెప్పని సలహా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కష్టపడి అందరి నెంబర్లు సేకరించి దగ్గరగా ఓ 10-15 రోజులు అవుతున్నట్టుంది వీళ్ళు తిరగబడి నేను చూస్తా ఉన్నా. తిరిగి అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ వేదికని ఏర్పాటు చేసుకున్నారు. మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మా మిత్రులు రాధాకృష్ణమూర్తి గారికి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ నేను చూడలేదు సార్ ఈ అవకాశం పోతే. లాస్ట్ ఇయర్ కొంతమంది పెట్టారు బడ్జెట్ ఫోటోలు, అక్కడ కూడా వెళ్ళాం. నేను గుర్తు చేసుకునేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పటికి కూడా పిల్లలు అప్పుడు ఉన్న పిల్లల్లో డెడికేట్ చాలా బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చదువుతా ఇందాక చాలా మంది చెప్పారు మిత్రులు, ప్రైవేట్ స్కూళ్ళలో పిలిచే వాళ్ళ సంఖ్య తక్కువ సార్, మీరు పిలుస్తూ ఉన్నారంటే మీలో ఎంత డెడికేషన్ ఉంది అనేది అర్థమవుతా ఉంది. అయితే మీరు ఏ స్థాయిలో ఉన్నారని మీ పరిచయ కార్యక్రమంలో మేము వింటూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తా. పాత రోజులకి తీసుకెళ్ళిపోయారు. సో అంటే మీరు ఇంత ఘనంగా గుర్తు పెట్టుకుంటా అని తెలిస్తే అప్పుడు అందరూ మీ అమ్మ పడేటోళ్ళు. వాళ్ళ లెక్క చెప్పండి, ఆ క్రెడిట్ ఒకరికి దక్కింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అందరూ సారి కాదు మళ్ళీ ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఈసారి లత పేరు మర్చిపోయి మిగతా వాళ్ళ క్రెడిట్ పిల్లలు మరి అందరి టీచర్స్ ఎవరైతే టీచర్స్ చెప్పారో వాళ్ళందరి మెంబర్స్ సేకరించి మరి ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం. అయితే పిల్లలు మనం పాఠశాలకు వచ్చే ముందు మరి ఏమవుతారో తెలియదు, ఎవరు ఏమవుతారో తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతారో. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, లేదా లాయర్ అయ్యాడా, డాక్టర్ అయ్యాడా, తర్వాత అవన్నీ ఇప్పుడు తెలుస్తుంది. ముందుగా పాఠశాలకు వచ్చినప్పుడు టీచర్ ద్వారా, పరిసరాల ద్వారా, తర్వాత మరి తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా నేర్చుకుంటారు. 100% నేర్చుకోవాలి. వారి యొక్క విధి విధానాల ద్వారా, వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు అభివృద్ధి చెంది కొత్త కొత్త ఉద్యోగాల్లో కొత్త తయారవుతారు. తర్వాత ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ యుగంలో అసలు మామూలుగా గుర్తుపెట్టుకోరు, కానీ గుర్తుపెట్టుకొని మరి టీచర్స్ని అభినందించే వేదికను మీరు తయారు చేసుకున్న అందరిని అభినందిస్తూ. సో మేడం ఎనర్జీ ఎక్స్పీరియన్స్ అంతా మన మీద తీసేసారు. ఓకే, నెక్స్ట్ మన సుధాకర్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు.